హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనొచ్చుంటే మన యొక్క డే 41 జావా కంప్లీట్ కోర్స్‌లో మనొచ్చుంటే ఆల్రెడీ ఇంతవరకు మనం నేర్చుకున్న టాపిక్స్ అన్ని మనం వచ్చుంటే ఒకసారి రెఫర్ అనేది చేసుకుందాం. సో, ఎందుకంటే మనకొచ్చేవంటే నార్మల్‌గా నెక్స్ట్ సమ్ డేస్ మనం వచ్చుంటే ప్రోగ్రామటికల్‌గా అంటే లాజికల్ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇంతవరకు నేర్చుకున్న టాపిక్స్‌లో మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనం వచ్చుంటే టుడే వీడియోలో మనం వచ్చుంటే వీటి గురించి అన్నీ ఒకసారి రెఫర్ అనేది చేద్దాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం నార్మల్‌గా ఇంతకుముందు మనం వచ్చేవంటే సమ్ టాపిక్స్ అనేది నేర్చుకున్నాం. సో, ఏమని చూసినట్లయితే మనకొచ్చేంటే కండిషనల్ స్టేట్‌మెంట్. ఓకేనా? సో, కండిషనల్ స్టేట్‌మెంట్స్‌లో మనం వచ్చేంటే ఇఫ్ స్టేట్‌మెంట్, ఇఫ్ ఎల్స్ మనకొచ్చేంటే స్విచ్ స్టేట్‌మెంట్ గురించి మనం తెలుసుకున్నాం. సో, ఈ కండిషనల్ స్టేట్‌మెంట్స్‌ని మనం నార్మల్‌గా వచ్చేవంటే సెలక్షన్ స్టేట్‌మెంట్ అని కూడా అంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇటరేషన్. ఓకేనా? సో, ఈ ఇటరేషన్ అనేది మనకొచ్చేంటే నార్మల్‌గా మనం లూపింగ్ స్టేట్‌మెంట్స్ నేర్చుకున్నాం కదా! సో, దాన్నే మనం వచ్చేవంటే ఇటరేషన్స్ అని కూడా అంటాం. సో, మనకొచ్చేవంటే దీంట్లో మనకి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే బ్రాంచింగ్ స్టేట్‌మెంట్స్. సో, బ్రాంచింగ్ స్టేట్‌మెంట్‌లో మనకొచ్చేవంటే బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ అనేవి ఉంటాయి. సో, దీన్నే మనం వచ్చేవంటే జంపింగ్ స్టేట్‌మెంట్స్ కూడా అనొచ్చు. ఓకేనా? సో, వీటన్నిటిని కలిపి మనం నార్మల్‌గా ఏమంటామంటే కంట్రోల్ స్టేట్‌మెంట్స్ అంటాం. ఓకేనా? సో, నార్మల్‌గా కంట్రోల్ ఫ్లో స్టేట్‌మెంట్స్. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా క్లియర్‌గా అన్ని ఈ టాపిక్స్ అన్ని మనం వచ్చేవంటే ఇండివిడ్యువల్‌గా మనం నేర్చుకున్నాం. కాబట్టి మీకొచ్చేవంటే క్లియర్‌గా అన్ని టాపిక్స్ అనేది ఐడియా ఉంటుందనుకుంటా. సో, నేను ఒకసారి మళ్ళీ ఒకసారి మీకి క్లియర్‌గా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నార్మల్‌గా మనకొచ్చేవంటే సెలక్షన్. సో, మనకొచ్చేవంటే కంట్రోల్ స్టేట్‌మెంట్స్. సో, సెలక్షన్ ఆర్ కంట్రోల్ స్టేట్‌మెంట్స్ అంటే మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనకొచ్చేవంటే ఏదైనా ఒక కండిషన్‌ని సాటిస్ఫాక్షన్ అయితేనే మనకొచ్చేవంటే సో, మనకొచ్చేవంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితేనే మనకొచ్చేవంటే లోపలికి మనకు కావాల్సిన స్టేట్‌మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానికోసం మనం వచ్చామంటే ఈ సెలక్షన్ స్టేట్‌మెంట్ ఆర్ కంట్రోల్ స్టేట్‌మెంట్స్ అనేది మనం యూజ్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే లూపింగ్ స్టేట్‌మెంట్స్ ఆర్ ఇటరేషన్. సో, మనం మల్టిపుల్ టైమ్స్ మనం సేమ్ ఆపరేషన్స్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ మనం పెర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? సో, మనకొచ్చేవంటే కోడ్ లెంగ్త్‌ని రిడ్యూస్ చేసేదాని కోసం మనం వచ్చామంటే ఈ లూపింగ్ స్టేట్‌మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, దీన్ని మనం నార్మల్‌గా ఇటరేషన్ అని కూడా అంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే బ్రాంచింగ్ స్టేట్‌మెంట్ ఆర్ జంప్ స్టేట్‌మెంట్. ఓకేనా? బ్రాంచింగ్ ఆర్ జంప్. సో, ఈ బ్రాంచింగ్ స్టేట్‌మెంట్ ఆర్ జంప్ స్టేట్‌మెంట్ అనేది ఏం చేస్తుందంటే మనకొచ్చేవంటే ఒకటి మనకొచ్చేవంటే జంప్ చేసేయాలి. అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం వచ్చేటి కంటిన్యూ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఉన్నదాన్ని స్కిప్ చేసి మనకొచ్చేవంటే నెక్స్ట్ దానికి జంప్ అయ్యేదాని కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ రిటర్న్ అనేది ఏం చేస్తున్నాం అక్కడితో మనకొచ్చేవంటే వాల్యూని రిటర్న్ చేసేదాని కోసం. ఓకేనా? అంటే బ్యాక్ వచ్చేసేదాని కోసం, రిటర్న్ చేసేదాని కోసం మనం వచ్చేటి జంప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనేది బ్రేక్ అనేది ఏం చేస్తుంది? అక్కడితో నీ యొక్క లూప్‌ని మనకొచ్చేంటే స్టాప్ చేసి మనకొచ్చేవంటే నెక్స్ట్ ఏదైనా ఉంటే మనకి రన్ అనేది చేస్తుంది. ఓకేనా? సో, ఇవన్నీ మీకొచ్చేవంటే ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు కాబట్టి మీరొకసారి అన్ని టాపిక్స్ అనేది కొంచెం క్లియర్‌గానే తెలుసుకోండి. సో, మీకొచ్చేవంటే క్లియర్‌గా తెలిసినట్లయితే మనం వచ్చేసి నెక్స్ట్ మనం ప్రోగ్రామాటికల్‌గా నేర్చుకునేదానికి మనకి చాలా యూజ్ అనేది అవుతుంది. సో, మనం ప్రోగ్రామాటికల్‌గా నెక్స్ట్ ఇప్పటివరకు మనం నేర్చుకున్న టాపిక్స్‌లో ఏమేమి కవర్ చేస్తామంటే నార్మల్‌గా మనం ప్యాట్రన్స్. ఓకేనా? సో, మనకి ప్యాట్రన్స్ అనేది మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సమ్ ఆఫ్ మోస్ట్‌లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా సార్? ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు మనం అసెస్మెంట్ రాసినప్పుడు మనకొచ్చేవంటే ఈ కాన్సెప్ట్ మీద మనకొచ్చేవంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఏమేమి వస్తున్నాయో అవన్నీ మనం వచ్చేవంటే ప్రాక్టికల్‌గా మనం వచ్చేవంటే కవర్ అనేది చేద్దాం. అసెస్మెంట్స్‌లా కాకుండా నేనే డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. జస్ట్ మీరు వచ్చేవంటే దాన్ని రెఫర్ అనేది చేయండి. మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వచ్చేవంటే ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఇది మనకి మినిమమ్ ఒక 5-10 క్లాసెస్ అనేది కవర్ చేసిన తర్వాత మనం మళ్ళీ వచ్చి నెక్స్ట్ టాపిక్స్ ఏమున్నాయో అవి థియరిటికల్‌గా నేర్చుకుందాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.